హలో అండి, నమస్తే. తెల్ల జుట్టు ఉన్న వాళ్ళకి అద్భుతమైన చిట్కాని చూపిస్తున్నానండి. ఇప్పుడు చిన్న ఏజ్ నుంచి పెద్ద ఏజ్ వరకు కూడా తెల్ల జుట్టు అనేది త్వరగా వస్తుంది కదా. మన ఇంట్లో ఇలాంటి ఒక్క గింజ ఉంటే సరేనండి, తెల్ల వెంట్రుక అనేది మీకు ఒక్కటి కూడా అస్సలకే కనిపించదు. దీన్ని కొన్ని రోజులు అప్లై చేశారనుకోండి, మీరు జీవితాంతం కూడా తెల్ల వెంట్రుక అనేది రాకుండా ఉంటుంది. నేను ఇక్కడ 3 గింజలను తీసుకున్నానండి. ఈ గింజలు మీకు అన్ని కిరాణం స్టోర్లో కానీ పూజా సామాగ్రి షాప్లో కానీ దొరుకుతుందండి. వీటి పేరు మీకు చెప్తాను. ముందుగా నేను ఇక్కడ 3 గింజలను తీసుకొని రోల్లో వేసుకొని ఇలా పూర్తిగా దంచుకోవాలి. కొద్దిగా దంచుకున్న సరిపోతుందండి. మీకు చూసారు కదా, కలర్ అనేది బ్లాక్గా అయింది కదా. కావాలంటే మీరు దీంట్లో ఉండే గింజలను తీసి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నువ్వుల నూనెను మాత్రమే అప్లై చేయాలండి, వేరే నూనె అవసరమే లేదు మనకి. దీని కాస్ట్ కూడా మరీ ఎక్కువగా ఉండదండి. 45 రూపీస్ అయితే మనకి నువ్వుల నూనె వచ్చేస్తుంది. దీన్ని చాలా రోజుల వరకు యూజ్ చేసుకోవచ్చు. కొబ్బరి నూనెలో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు, కానీ రిజల్ట్ అనేది చాలా లేటుగా వస్తుందండి. ఇదైతే మనకి చాలా త్వరగా కనిపిస్తుంది రిజల్ట్. ఈ నువ్వుల నూనెనంతా కూడా నేను ఒక గిన్నెలోకి వేసుకున్నా. మందపాటి గిన్నెలోకి వేసుకోండి. నువ్వుల నూనె అనేది ఇలా డార్క్గా ఉంటుందండి. మీకు కనిపిస్తుంది కదా, కింద డ్రాప్స్ వేశాను. కొద్దిగా కలర్ అనేది చేంజ్ ఉంటుంది. అలాగే మనం యూజ్ చేసే కొబ్బరి నూనె అయితే ఇలా పూర్తిగా వైట్ కలర్లో ఉంటుంది. దానికి దీనికి తేడా మీకు చూపించడానికి కోసం చెప్తున్నానండి, తెలియని వాళ్ళ కోసం యూజ్ అవుతుందని. కలర్ అది డార్క్గా ఉంటుంది, ఇది కలర్ ఏమో వైట్ కలర్లో ఉంటుంది. రెండు మనము చేతికి అప్లై చేసామనుకోండి, కలర్ అనేది అస్సలకి డిఫరెంట్ అనేది ఏర్పడదు. మనకి చూసారు కదండి, రెండు సేమ్ మాదిరిగానే కనిపిస్తుంది. చూసినప్పుడు మాత్రమే కలర్ అనేది చేంజ్ అనిపిస్తుంది. ఇప్పుడు ఇలా మందపాటి గిన్నెలోకి మనము నువ్వుల నూనెను వేసుకున్నాక ఈ గింజల్ని ఇలా బాగా దంచుకున్నాం కదండి, ఆ మిశ్రమాన్ని అంతా కూడా ఈ నువ్వుల నూనెలో కలిపేసుకోండి. మీకు ముందే చెప్తున్నానండి, ఈ గింజలను బట్టలకు కానీ చేతికి కానీ అంటుకోకూడదండి. ఎందుకంటే మరకలు అనేవి అస్సలకే పోవు. ఈ గింజలు నల్లగా మారుతాయండి. బట్టలపైన పడ్డా కానీ మన చేతిపైన పడ్డా కానీ నల్లగా ఉంటాయి. ఆ మరకలు అనేవి త్వరగా పోవు. చేతికైతే స్క్రబ్బర్తో పోతాయి, కానీ బట్టలపైన అయితే ఈ మరకలు పోవు. కాబట్టి మీరు ఎక్కువగా బట్టలకు ఆనుకోకుండా వీటిని ఇలా రోట్లో వేసి దంచుకొని డైరెక్ట్గా నువ్వుల నూనెలో కలిపేసేయండి. మీ స్టవ్ బాగాలేదని కామెంట్ పెట్టకండి, నేను క్లీనింగ్కి చూపించడానికి అలాగే ఉంచేసాను. స్టవ్ పైన మనము లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 2-3 మినిట్స్ పాటు బాగా వేడి చేసామనుకోండి, కలర్ అనేది పూర్తిగా చేంజ్ అయిపోతుంది. ఇక్కడ చూసారు కదండి, ఆఫ్ అయితే కలర్ అనేది మారిపోయింది కదా నల్లగా. ఇంకా కొద్దిసేపు ఉంచేసారనుకోండి, ఈ కలర్ అనేది పూర్తిగా మారిపోతుంది. మీరు ఒక స్పూన్తో బాగా కలిపేసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా వేడి చేయాల్సిన పని లేదండి. 2-3 మినిట్స్ మాత్రమే వేడి చేయండి, కలర్ అనేది పూర్తిగా చేంజ్ అయిపోతుంది. తర్వాత నేను స్టవ్ను కూడా ఆఫ్ చేసుకుంటున్నాను. కలర్ అనేది చేంజ్ అయిపోయింది కదా, ఇది పూర్తిగా చల్లారేదాకా కూడా పక్కన పెట్టేసుకోండి. చల్లారడానికి టైం తీసుకుంటుందండి. ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయిందండి. మనము చేతికి ఆయిల్ని అప్లై చేసుకొని హెయిర్కి పెట్టేసుకోవటమే. ఇలా చేశారనుకోండి, మన హెయిర్ అనేది తెల్లగా ఉన్న హెయిర్ మొత్తం బ్లాక్గా వచ్చేస్తుందండి. ఇది ఇప్పటి పద్ధతి కాదండి, మా అమ్మమ్మ కాలం నాటి పద్ధతి. ఒకప్పుడు వీళ్ళు ఇలాంటి మనకి బయట దొరికే కెమికల్స్ అలాంటివి లేకుండే కదా, అలాంటప్పుడు వీళ్ళు ఈ గింజల్ని ఆయిల్లో వేసి మరిగించి మన హెయిర్కి పెట్టుకునే వాళ్ళంట అండి. అప్పుడైతే నల్లగా ఉండే, ఇప్పుడైతే చిన్న ఏజ్ నుంచే మనకి వైట్ హెయిర్ అనేది వస్తుంది కదా. అప్పటి కాలం పద్ధతులు అయితే చాలా కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటాయండి. అందుకొరకే మీకు ఈ పద్ధతిని ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. దీన్ని కొన్ని రోజుల నుంచి యూజ్ చేస్తున్నానండి, మా అమ్మమ్మ చెప్పిన నుంచి. మీకు నా హెయిర్ కూడా చూపిస్తాను ఎలా ఉందో. ఇప్పుడు దీన్ని మనము ఈ గింజలన్నింటినీ కూడా ఆయిల్లో నుంచి సపరేట్ చేసుకోవాలి. ఇలా టీ జాలి ద్వారా ఒక బాక్స్లోకి వేసుకున్నారనుకోండి, ప్రతిసారి ఆయిల్ని పెట్టుకునేటప్పుడు ఈ బాక్స్ని యూజ్ చేసుకోవచ్చు. చాలామంది ఏజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి హెయిర్ పూర్తిగా వైట్ కలర్లో ఉంటుంది కదండి. అలాంటి వారు ఈ గింజల్ని 7, 8, 9 అలా యూజ్ చేయని అవసరం లేదండి. ఈ గింజలు 2-3 కంటే ఎక్కువగా తీసుకోవాల్సిన పని లేదు. ఇవి 10 రూపీస్కి 3 ఇస్తారండి. నేను 10 రూపీస్కి తీసుకున్నాను. ఎక్కువ ఆయిల్లో వేసుకున్నా కూడా మీరు 2-3 గింజల కంటే ఎక్కువగా తీసుకోరాదండి. 70 నుంచి 80 ఏళ్ళు ఉన్న వారికైతే హెయిర్ పూర్తిగా వైట్ కలర్లో ఉంటుంది కదండి, వాళ్ళైతే దీన్ని ఖచ్చితంగా అప్లై చేయండి. రిజల్ట్ అనేది కనబడుతుంది. మామూలుగా మనము 40 నుంచి 50, 60 ఉన్న వాళ్ళకు హెయిర్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుందండి వైట్ హెయిర్ రావటం. అలాంటి వారైతే మందపాటి గిన్నెను తీసుకొని మీరు
హెయిర్కి అయితే రోజు ఏది అప్లై చేస్తున్నారో ఆ ఆయిల్నే తీసుకోండి. నేనైతే ఇక్కడ పారాషూట్ ఆయిల్ని పూర్తిగా వేసేసాను. ఒకేసారి ఇలా ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, సంవత్సరం అంతా కూడా మనకి వస్తుంది. ప్రతిసారి ప్రిపేర్ చేసుకోవాల్సిన పని ఉండదు. తర్వాత అందరికీ తెలిసిన చుట్టుపక్కల కనిపించే మందారాకు పువ్వులు ఉంటాయి కదండి, ఎక్కువగా ఆయిల్ని ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ పువ్వులను ఆకులను కూడా ఎక్కువగా తీసుకోండి. వీటిని నీటితో శుభ్రం చేయకుండా క్లాత్తో నీట్గా తుడిచేసారనుకోండి, దానిపై ఉండే డస్ట్ అనేది పూర్తిగా పోతుంది. మనం తీసుకున్న ఆకులన్నిటినీ కూడా ఇలాగే క్లీన్ చేసుకున్నాక మందార ఆకుకున్న కాడల్ని మాత్రం కట్ చేయండి. ఓన్లీ ఆకులను మాత్రమే వేసుకోండి. ఇప్పుడు ఈ ఆకులన్నిటినీ కూడా ఇలా మలుచుకొని సీజర్తో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. మందార పువ్వులను కూడా ఇదే ప్రాసెస్లో కట్ చేసుకున్నాక మనము ముందుగా తీసుకున్న పారాషూట్ కొబ్బరి నూనె ఉంది కదండి, ఆ గిన్నెలోకి ఈ ఆకులన్నిటినీ కూడా వేసేయండి. వీటితో పాటు కరివేపాకు ఉంటుంది కదండి, మనము మందార ఆకుల క్వాంటిటీని ఎంత తీసుకున్నామో దానికి సరి సమానంగా కరివేపాకు ఆకులను కూడా తీసుకోవాలి. వీటిని కూడా మనము పారాషూట్ కొబ్బరి నూనెలో పూర్తిగా కలిపేసేయండి. ఇలా రెండింటిని బాగా వేసిన తర్వాత మెంతులు ఉంటాయి కదండి, ఆ మెంతులను పొడి చేసింది కానీ లేదా డైరెక్ట్గా మెంతులను కూడా ఈ పారాషూట్ కొబ్బరి నూనెలో కలిపేసేయండి. నేను ఇక్కడ 4 టీ స్పూన్ల వరకు మెంతులను వేస్తున్నానండి. 3 వేసిన తర్వాత స్పూన్తో బాగా మిక్స్ చేయండి. మనకైతే ఇక్కడ కలర్ అనేది ఇలా వైట్ కలర్లో ఉంది కదండి, దీన్ని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఒక 5 to 6 మినిట్స్ పాటు బాగా మరగనివ్వండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం వేడి చేసామనుకోండి, కలర్ అనేది పూర్తిగా చేంజ్ అయిపోతుంది. వేడి చేస్తున్నప్పుడే ఈ ఆకులన్నీ కూడా ఇలా కలర్లోకి వచ్చేసాయండి. మనము ఎండిపోయిన ఆకులు ఉంటాయి కదండి, అలా దగ్గరికి వచ్చేంత వరకు కూడా వేడి చేయాలి. మధ్య మధ్యలో కలుపుతున్నాం అనుకోండి, కలర్ అనేది మీకు కనబడుతుంది. కొద్దిగా కలర్ అనేది చేంజ్ అవుతుందండి. ఆకులన్నీ ఇలా దగ్గరికి వచ్చేంత వరకు కూడా వేడి చేసి స్టవ్ని ఆఫ్ చేసుకోండి. పూర్తిగా చల్లారేంత వరకు కూడా అలాగే పెట్టేసేయండి. మీకు కలర్ అనేది డార్క్గా ఉంటుందండి. ఇంతకుముందు నువ్వుల నూనెను తీసుకున్నాం చూడండి, ఆ కలర్లో కనిపిస్తుంది. ఒక గిన్నెని తీసుకొని టీ వడపోసే జాలి ద్వారా ఈ ఆయిల్ అంతా కూడా సపరేట్ చేసుకోండి. మిగిలిన ఆకులన్నీ ఉంటాయి కదండి, మీరు ఎప్పుడైనా హెడ్ బాత్ చేసే ముందు ఈ ఆకులన్నిటినీ కూడా చిన్న చిన్న పీసెస్గా చేత్తో నలిపి మన జుట్టుకు అప్లై చేసామనుకోండి, ఈ ఆకుల్లో ఉండే ఆయిల్ అంతా కూడా హెయిర్కి వచ్చేస్తుంది. అప్పుడు దాన్ని కూడా వేస్ట్ చేయకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు. చూడండి, కలర్ అనేది పూర్తిగా చేంజ్ అయిపోయింది కదా. దీన్ని మనము జుట్టుకు అప్లై చేసామనుకోండి, మనకి తలనొప్పి రాకుండా ఉంటుంది. హెయిర్ అనేది ఒత్తుగా నల్లగా దృఢంగా పెరుగుతుంది. తెల్ల జుట్టు కూడా అంత ఎక్కువగా రాదండి. మీరు దీన్ని కూడా హెయిర్కి అప్లై చేసుకుంటూ హెడ్ బాత్ చేసేటప్పుడు ఇంతకుముందు ప్రిపేర్ చేసుకున్నాం కదండి, నువ్వుల నూనెలో గింజల్ని కలిపి పెట్టేసుకున్నాం కదా, అది మనం రాసుకున్నాం అనుకోండి, తెల్ల జుట్టు అనేది మన హెయిర్లో ఒక్క తెల్ల వెంట్రుక కూడా కనిపించదు. మా అమ్మమ్మ చెప్పిన నుంచి నేను ఈ జీడి గింజల్ని నువ్వుల నూనెలో వేసి హెడ్ బాత్ చేసే ముందు అప్లై చేశానండి. దీనివల్ల నా హెయిర్లో ఒక్క తెల్ల వెంట్రుక కూడా కనిపించదండి. నా ఏజ్ 40 years అండి. ఇప్పుడిప్పుడే నాకు వైట్ హెయిర్ రావటం స్టార్ట్ అయింది. అది వస్తున్నప్పుడే నేను ఇలా చేయటం వలన నా హెయిర్లో ఒక్క వెంట్రుక కూడా కనిపించదు. ఎక్కువగా మనకి పాపట్లో అలాగే ముందట ఎక్కువగా తెల్ల జుట్టు వస్తుందండి. అక్కడ నేను బాగా అప్లై చేశానండి. దీనివల్ల నాకు మళ్ళీ అక్కడ తెల్ల వైట్ హెయిర్ అనేది అస్సలకే రావటం లేదు. మీరు హెడ్ బాత్ చేసేటప్పుడు ఈ నువ్వుల నూనెలో అప్లై చేసిన జీడి గింజల్ని కలిపి మనము నెత్తికి అప్లై చేసుకోవాలి. అప్పుడు హెడ్ బాత్ చేసామనుకోండి, మన హెయిర్ అనేది దృఢంగా అవుతుంది, నల్లగా మారుతుంది. హెయిర్లో తెల్ల వెంట్రుకలు అనేవి అస్సలకే రావండి. తర్వాత మనం ముందుగా మందారాకుతో ప్రిపేర్ చేసిన ఆయిల్ ఉంది కదండి, అది మనము రోజు కూడా అప్లై చేసుకోవాలండి. అలా చేస్తే తెల్ల వెంట్రుకలు అనేవి రాకుండా ఉంటాయి. హెడ్ బాత్ చేసేటప్పుడు ఈ నువ్వుల నూనెను అప్లై చేసుకోండి. ఇలా రెండింటిని యూజ్ చేసామనుకోండి, మీకు ఈ జన్మలో ఒక్క తెల్ల వెంట్రుక కూడా కనిపించదు. ఇది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా యూజ్ చేయొచ్చండి. ఇది ఇప్పటి పద్ధతి కాదండి, మన అమ్మమ్మ కాలం నాటి పద్ధతి. వాళ్ళు యూజ్ చేసిన తర్వాతనే ఇప్పుడు నేను యూజ్ చేస్తున్నాను. బయట ఎన్నో రకాల కెమికల్స్ వచ్చాయి, కానీ దానికంటే ఇలా తక్కువ ఖర్చుతోటే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, ఒకేసారి ప్రిపేర్ చేసుకున్నారనుకోండి, సంవత్సరం పాటు కూడా దీన్ని మన హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. ప్రతిసారి కొద్ది కొద్దిగా ఆయిల్ని వేసి ప్రిపేర్ చేసుకోవటం కంటే నేనైతే ఇలా ఒకేసారి ప్రిపేర్ చేసుకుంటాను. నాకు సంవత్సరం పొడవునా కూడా ఈ హెయిర్ ఆయిల్ అనేది వస్తుంది. మీరు ఇక్కడ చూసారు కదండి, నా హెయిర్ అయితే పూర్తిగా నల్లగా మారింది. ఇది కూడా నువ్వుల నూనెలోనే ఈ జీడి గింజల్ని వేసి మనము హెయిర్కి అప్లై చేయాలి.
వీటిని జీడిగింజలు అంటారండి. అన్ని పూజా సామాగ్రి కానీ కిరాణం స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. వీటిని ఎక్కువగా వేయకూడదండి. ఒక 2 కానీ 3 కానీ మాత్రమే ఆయిల్లో వేసి ఇలా ప్రిపేర్ చేసుకోండి. ప్రతిరోజు కాకుండా మీరు హెడ్ బాత్ చేసే ముందు మాత్రమే అప్లై చేయండి. మందారాకుతో ప్రిపేర్ చేసిన ఆయిల్ని మొత్తం కూడా రోజు కూడా అప్లై చేసుకోవాలి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరి కుకింగ్ అండ్ వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.